తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రణాళికలు నిర్దేశించే మహానాడు కాసేపట్లో ప్రారంభం కానుంది. 30 ఏళ్ల క్రితం 1983లో విజయవాడ వేదికగా నిర్వహించిన తొలి మహానాడుకు నేటి మహానాడుకు ఎన్నో దగ్గర పోలికలున్నాయి. నాడు కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేసేందుకు ఎన్టీఆర్ వేదికగా ఎంచుకుంటే నేడు కాంగ్రెస్ భాజపాయేతర పక్షాలను ఏకం చేస్తూ ప్రత్యేక కూటమి కోసం చంద్రబాబు తన ఆలోచనలు ప్రకటించనున్నారు. తెలుగుదేశం శ్రేణులంతా అంగరంగ వైభవంగా నిర్వహించే పెద్ద పండుగ మహానాడు కాసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు జరిగిన మహానాడు కార్యక్రమాలకు నేటి కార్యక్రమానికి చాలా తేడా ఉంది. 4 ఏళ్లుగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టే అంశాలను ప్రస్తావించి మహానాడు పూర్తి చేసేవారు. తాజా మహానాడు మాత్రం దానికి పూర్తి భిన్నమైన వాతావరణంలో జరుగుతోంది. పార్టీ కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయడమే కాకుండా భాజపా జనసేన విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపైన అధినాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. ఈ క్రమంలో ప్రవేశపెట్టే తీర్మానాలు కీలకం కానున్నాయి. జాతీయ రాజకీయాలకు సంబంధించి మూడో ఫ్రంట్ ప్రస్తావన కూడా ఈ వేదికగా ప్రస్తావించనున్నారు. తెదేపా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఏడాది మహానాడును క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారు. నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కార్యక్రమం జరిగే 3 రోజులు పార్టీ శ్రేణులకు పండుగే. పార్టీ విధి విధానాలను క్షేత్రస్థాయికి ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ ఏడాది ఎజెండా రూపొందించారు. మొత్తం 34 తీర్మానాలు చేపట్టనున్నారు. ఏపీకి సంబంధించి 22 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 8 తీర్మానాలు, 4 ఉమ్మడి తీర్మానాలు చేపట్టాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. రాష్ట్రం విభజన తర్వాత రాష్ట్రం విభజన చేసినటువంటి చట్టంలో అంశాలు కానీ, ప్రత్యేక హోదా అంశం కానీ, బీజేపీ పార్టీ మోసం చేసినటువంటి దగా విషయాలన్నీ కూడా ఈ మహానాడికి వేదికగా ఒక తెలుగు ప్రజలకే కాదు దేశానికి మొత్తం తెలియచేయడానికి మేము ఉపయోగించుకుంటాం. రాష్ట్ర దేశ సంబంధాలు, రాష్ట్రం దేశం యొక్క పరిపాలనా విధానం, కేంద్రం రాష్ట్రాలకు ఏ రకంగా సహకారం అందించాలనే అన్ని విషయాలతో కూడా చాలా తీర్మానాలు పెట్టాం. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో ఇంత బాగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేంద్రం నుంచి ఎదురవుతున్న కష్టాలను ఈ మహానాడులో తీర్మానం రూపంలో ప్రస్తావించనున్నారు. ఎన్డీఏ నుంచి తెదేపా బయటకు వచ్చాక జరిగిన పరిణామాలను నేతలు ప్రస్తావించనున్నారు. భాజపా తీరును, దానికి సహకరిస్తున్న వైకాపా, జనసేన వైఖరిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మహానాడును వేదికగా మార్చుకోవాలని పసుపు శ్రేణులు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక తీర్మానాన్ని చేయనున్నారు. రాష్ట్రానికి 2 కళ్లుగా చెప్పుకుంటున్న పోలవరం, రాజధాని నిర్మాణాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు చర్చించనున్నారు. కేంద్రం మీద మనం ఏదైతే ప్రత్యేక హోదా 18 అంశాల సాధన కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నామో ఆ స్ఫూర్తి మళ్ళీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి ఈ వేదిక నాంది అవబోతూ ఉంది. ఇక్కడి నుంచే దిశ దశ నిర్దేశం చేసే విధంగా కార్యకర్తలకి, నాయకులకి స్ఫూర్తినిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఉంటుంది. జరిగిన అభివృద్ధి సంక్షేమాల మీద తీర్మానాలు ఉంటాయి. ఇది దేశ విదేశాల్లో కూడా ఈ సంవత్సరం అమెరికాలో, జర్మనీలో, ఇటు సింగపూర్లో పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయంగా పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చే దిశగా ఈ మహానాడు అడుగులు వేయనుంది. గత ఎన్నికల నాటికి మిత్రపక్షాలుగా ఉన్న భాజపా, జనసేన ప్రస్తుతం శత్రు శిబిరంలో చేరాయి. ప్రధాన ప్రతిపక్షం వైకాపాను ఎదుర్కొంటూనే ఈ 2 పార్టీలతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై శ్రేణులకు చంద్రబాబు స్పష్టం చేయనున్నారు. చివరి రోజు ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ తీర్మానంలో తెదేపా రాజకీయ విధానం ప్రకటిస్తుంది. ఇటీవల బెంగళూరులో చంద్రబాబు జరిపిన వరుస భేటీలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో రాజకీయ తీర్మానంలో మూడో ఫ్రంట్ ప్రస్తావన లేదా ప్రాంతీయ పార్టీల బలోపేతం గురించి ప్రత్యేక ప్రకటన ఉండే అవకాశముందనే చర్చ జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ఆర్ఐలుగా కానీ, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ఎవరికైనా 12,000 మందికి వసతి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 4,000 మందికి హోటల్ రూమ్స్ బుక్ చేయడం జరిగింది. అలాగే 7 కళ్యాణ మండపాల్లో ప్రాంగణాలు బుక్ చేసుకోవటం జరిగింది. మొదటి రోజు 30,000 నుంచి 40,000 మంది విజిటర్స్, పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, బయట వాళ్ళు కానీ, అభిమానులు కానీ రావటానికి చాలా అవకాశం ఉంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఆ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవాలనే అంశము మహానాడులో చర్చకు వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ లేదా తెరాసతో జతకట్టే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. నేతలు తీర్మానాలను ప్రవేశపెట్టాక వాటిపై అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రతినిధులతో పాటు అధినేత చంద్రబాబు కూడా తన అభిప్రాయం చెప్పాక ఇవన్నీ ఆమోదం పొందనున్నాయి. మహానాడుకు వచ్చే నేతలు, కార్యకర్తలకు అన్ని విధాలా సాయపడేలా దాదాపు 800 మంది వాలంటీర్లను నియమించారు. మొత్తం 23 ప్రత్యేక టీం లీడర్ల పర్యవేక్షణలో వీరంతా పనిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దాదాపుగా 800 వాలంటీర్లు మేము ప్రతిరోజు కూడా ప్రాంగణం సమీపంలో కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, లేదా ఫుడ్ కౌంటర్స్ దగ్గర కానివ్వండి, టాయిలెట్స్ దగ్గర కానివ్వండి, ఎక్కడ అదేవిధంగా పోలీసుతో సమన్వయపరిచిన ట్రాఫిక్లో గారు దాదాపు 200 మంది వాలంటీర్స్ మేము ఏర్పాటు చేసుకొని జరిగింది. వీళ్ళందరూ గారు వచ్చిన ప్రతి ప్రతినిధి కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మజ్జిగ, మంచినీళ్ళు, భోజనాలు అన్ని గారు సప్లై చేసే విధంగా ఈ వాలంటీర్స్ అందరూ తీర్చడం జరుగుతుంది. తప్పకుండా చంద్రబాబు గారు గర్వపడే విధంగా, ఆయనకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా మరొక 20 సంవత్సరాలు ఈ యొక్క విజయవాడ మహానగర్ గుర్తింపే విధంగా మా వాలంటీర్లు అందరూ పనిచేస్తుందో జరుగుతుంది. తొలి రోజు ప్రతినిధుల నమోదుతో మహానాడు ప్రారంభం కానుంది. చంద్రబాబు ఫోటో ప్రదర్శన సందర్శించి రక్తదాన శిబిరం ప్రారంభిస్తారు. అందరినీ వేదికపైకి ఆహ్వానించాక పార్టీ జెండా ఆవిష్కరణ, రాష్ట్ర గీతాలాపన, జ్యోతి ప్రజ్వలన, ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఉంటుంది.